సో, ఆఫ్రికన్ విలేజ్ చూసాము. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ విలేజ్‌కెళ్ళాక అక్కడ స్టక్ అయ్యాము. ఆసియన్ విలేజ్, నెక్స్ట్ అరబిక్ అండ్ డిసార్ట్ సఫారీ అవి చూడలేదు. ఆ 2 చూడలేదనమాట. సో, మీరు నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇది కంటిన్యూ అనమాట. నెక్స్ట్ వీడియో ఫస్ట్ వీడియో కంటిన్యూ. అది చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఎలిఫెంట్ సెక్షన్ ఆఫ్రికన్ విలేజ్‌లో ఇది ఎలిఫెంట్లు అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఏనుగులు చూసేసి ఇంకా సింహాలను చూడడానికి వెళ్తే, అక్కడ ఆ సెక్షన్‌లో సింహాలనేటివి లేవు. అన్నీ లోపల నిద్రపోతున్నాయో ఏమో! ఆ ఏరియాలో లేవన్నమాట. అక్కడున్న ఫోటోస్ ఇంక మేము వెళ్ళాము గాబట్టి దొరకలేదు చూడ్డానికి. ఇవి తీసుకొని వచ్చేసాం ఫోటోస్. ఇంకా విలేజ్ మొత్తం కవర్ చేసుకున్నాక లాస్ట్ ఫైనల్‌గా మేము ఎంట్రీ అయ్యేటప్పుడే చూసాం కాబట్టి స్నేక్ హౌస్ అక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు వెళ్ళాము. అక్కడ రకరకాల పాములు ఏంటేంటో ఉన్నాయి. స్పైడీలు అన్నీ చాలా చాలా రకాల పాములు, ఇసుక పాము అన్నీ చాలా చూస్తేనే అర్థమవుతుంది. Small snake. Laser. 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 Big snake. ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ విలేజ్‌కి వెళ్ళడానికి బస్ స్టాప్‌లో మా టైం వేస్ట్ అయ్యింది. సో, ఎక్స్‌ప్లోరర్ విలేజ్ వెళ్ళడానికి బస్ రాలేదు. ఇంకేం లేదు నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళేలోగా 4:30 టైం అక్కడనే. ఈ వింటర్ సీజన్‌లో 5:30కే చీకటి పడిపోతుంది. సో, అక్కడ కూర్చొని అక్కడ వాటర్‌తో పిల్లలు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు సెలబ్రేషన్ పెయింటింగ్, ఫ్రీ పెయింటింగ్, మ్యాజిక్ పిల్లల అవన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేసాము. సో, నా ఈ వీడియోలో మీకు నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ప్లాన్ చేయండి. లాస్ట్ నుంచి ఫస్ట్‌కి రావడానికి అంతే. ఎక్కువ మంది టికెట్ తీసుకోవాలి.